వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వజ్రేష్ యాదవ్ పై బోడుప్పల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి మండిపడ్డారు. బోడుప్పల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకున్న వారు తమకు ఓట్లు వేయకపోతే వారి ఇల్లు కూల్చేస్తామన్న వ్యాఖ్యలపై సంజీవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అందరికీ అండగా ఉంటుందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ వారినే తరిమేద్దామని హెచ్చరించారు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, మల్లారెడ్డి గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందే తెలంగాణ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు వంగపల్లి శ్రీని గారు, డాక్టర్ మల్లేష్ గారు వచ్చి మరి ఇప్పుడే వారి యొక్క సంపూర్ణ మద్దతును బీఆర్ఎస్ పార్టీకి, మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లారెడ్డి గారికి మరి సంపూర్ణ మద్దతు తెలిపి మరి మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అంత దళిత సోదరులకు ఎంఆర్పీఎస్ నాయకులు అందరూ కూడా మరి మల్లారెడ్డి గారి కారు గుర్తుకు ఓటేయమని కోరడం జరిగింది. వారిని మనస్ఫూర్తిగా వారిని పార్టీ తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా 30 తారీఖు జరగబోయే ఎన్నికల్లో మరి మల్లారెడ్డి గారికి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్ మున్సిపల్ ఉన్నటువంటి 28 డివిజన్లో సుమారు 350 కాలనీలు, 350 కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్లు, అదేవిధంగా చెంగిచెర్ల ఉన్నటువంటి 3 వార్డుల్లో మరి పెద్ద ఎత్తున ప్రజల మద్దతు తెలుపుతూ ఉన్నారు. మరి ఎక్కడ పోయినా, ఏ బస్తీ పోయినా, ఏ ఇంటికి పోయినా మరి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుకున్న ఇండ్లే ఉన్నాయి. వారంతా కూడా కేసీఆర్కు కారు గుర్తుకు ఓటేసి మల్లారెడ్డి గారిని భారీ మేరతో గెలిపిస్తామని జరుగుతూ ఉన్నారు. స్థానిక అని చెప్పి ఎమ్మెల్యే అభ్యర్థి జంగే యాదవ్ వర్సెస్ వజ్రేష్ యాదవ్, మరి ఆయన కూడా నేను బోడుప్పలోని, నేను లోకల్ నాకు ఓట్లేమని చెప్పి అడుక్కుంటా ఉండు. కానీ లోకల్ అయినా అయితే రేపు ఒక వార్డు మెంబర్ అయితేనో, ఒక కార్పొరేట్ అయితేనో, ఒక మేయర్ అయితేనో లోకల్ అభ్యర్థి అనాలి తప్ప రాష్ట్రంలో శాసనాలు చేసి మరి రాజ్యాంగాన్ని అమలుపరిచే ఒక మరి చట్టసభలకు పోయే వ్యక్తి, ఆయన కొన్ని అర్హతలు ఉంటాయి. అది లోకల్ ఒక్కటే అర్హత కాదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మొన్న ఒక ఆయన బోడుప్పలకు ఆనకొండ ఉంది. ఆ ఆనకొండ మరి బోడుప్పల్ మల్లారెడ్డి గారు, సంజయ్ రెడ్డి గారు ఒక మేయర్ను, చదువు రాని వ్యక్తిని అంగోటని మేయర్ చేసిండ్రు కాబట్టి ఇదంతా వెనుకబడదని చెప్పి అన్నాడు. మరి అయ్యా అనకుండా మరి నువ్వు ఎప్పుడైతే జంగే యాదవ్ను, వజ్రేష్ యాదవ్ను కాంగ్రెస్ అభ్యర్థి గెలిపిస్తాను ఇంటికి తిరుగుతున్నావో ఆయన అఫిడవిట్నే నేను 4వ తరగతి చదివినని చెప్పి అఫిడవిట్ ఇచ్చిండు. మరి 6వ తరగతి చదివిన మేయర్ గొప్పనా, మరి 4వ తరగతి చదివినటువంటి వజ్రేష్ యాదవ్ మరి శాసనాలు చేసే అసెంబ్లీకి ఎట్లా పోతాడన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఆనకొండని కూడా ప్రశ్నిస్తూ ఉన్నా. ప్రొసీడింగ్స్ మరి చదివే కెపాసిటీ, చదివే శక్తి ఆయనకుండాని కూడా అడుగుతున్నా. పిఎల్ఏను శాసనసభ్యుని పక్కన, అసెంబ్లీలో శాసనసభ్యుని పక్కన పిఎల్ఏను కూర్చుండబెట్టాలన్న విషయాన్ని కూడా ఆ ఆనకొండకు తెలియజేస్తూ ఉన్నా. మరి ఒక చదువే మరి కులబద్ధిక కాదు, దాంతోపాటు సంస్కారంగా ఉండాలి. ఆనకొండకు సంస్కారం ఎలాగో లేదు, మరి ఆ వ్యక్తి కూడా సంస్కారం లేదనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. ఇంకో విషయం కూడా తెలియజేస్తూ ఉన్నా. మొన్న 14వ డివిజన్లో ఆయన ఎన్నికల ప్రచారం పోతూ అక్కడ బీజేపీ నుంచి బీఆర్ఎస్ పార్టీ చేరినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఒక మాట అన్నాడు. అరే బిడ్డ, నేను నా పక్కన రాపోరాములు, పక్కన వెంకటేశ్వరు, పక్కన నరసింహారెడ్డి, పక్కన కిరణ్ అంతా బోడుప్పల పుట్టి విరినలం, నువ్వు మాకు ఓట్లు వేయకుంటే నీ ఇండుగులో కొడతావని చెప్పి ఒక అనుచిత వ్యాఖ్యలు ప్రవేశపెట్టిండు. మరి అదేవిధంగా నీ కాంత కరీంనగర్ పంపిస్తామని చెప్పి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిండు. ఎన్నికల్లో నిలబడ్డ వ్యక్తి, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన వ్యక్తి అది మాట్లాడాల్సిన పద్ధతి కాదు. ఒక కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మాట్లాడినంటే అదొక విధంగా ఉంటుంది. కానీ తనే స్వయాన మరి ఎన్నికల్లో నిలబడే వ్యక్తి మరి ఎంత దురహంకారం ఉంది, ఎంత మరి కండకవరం ఉందన్న విషయాన్ని బోడుల ప్రజలు మీరు అర్థం చేసుకోవాల్సింది కోరుతూ ఉన్నాను. ఉన్నటువంటి స్థానికులు అంటే లెక్క పెట్టుకుంటే ఒక 10,000 ఓట్లు బోర్డు ఉంటాయి. ఈ 80,000 ఓట్లలో 70,000 ఓట్లు మరి ఇతర ప్రాంతాల నుంచి అక్కడ ప్రాపర్టీలు అమ్మి, ఇండ్లు అమ్మి, భూములు అమ్మి మరి వాళ్ళ లైఫ్ను తాకడ పెట్టి ఇక్కడ ప్లాట్లు కొని ఇండ్లు కట్టుకుని ఉన్నారు. కాబట్టి ఈరోజు బోడుపల్లి పట్టణం అయింది. ఒకప్పుడు చిన్న గ్రామం ఉండే, ఇవాళ పెద్ద పట్టణంగా మరి తెలంగాణ ఉన్నటువంటి 134 మున్సిపాలిటీలో ఒక నంబర్ 1 మున్సిపాలిటీగా బోడుపల్లి ఉందంటే వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందింది. నేను ఈ సందర్భంగా మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బోడుపల్లిలో ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి ప్రజలను, కాలనీ అధ్యక్ష కార్యదర్శిని కూడా నేను రిక్వెస్ట్ చేసి మీకు చేతులెత్తి నమస్కారం చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఆ వ్యక్తి ఒక దురహంకారం, గతంలో గ్రామ పంచాయతీ అదే లెక్క చేసిండు. ఇవాళ 20 ఏళ్ళ తర్వాత కూడా ఆయన మనసులో కూడా అదే భావన ఉంది. మేము స్థానికులం అని చెప్పి మరి ప్రతి మాటకు వస్తే సెటిలర్ అన్న పదం వాడుతూ ఉన్నాడు. సెటిలర్ అనే పదాన్ని